ఐటీడీఏ ద్వారా ఆదివాసీలకు చెందాల్సిన అభివృద్ధి ఫలాలు, ఉద్యోగాల విషయంలో అధికారులు అవకతవకలకు పాల్పడుతున్న డీడీ పోచంను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరపాలని ధర్నా చేపట్టారు ఆదివాసీ సంఘాల నాయకులు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసిన అనంతరం ఐటీడీఏ భవనంపైకెక్కి నిరసన తెలిపారు ఆదివాసీలు. ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం ఐటీడీఏ ఎదుట ఆదివాసీ సంఘాల నాయకులు రహదారి వెంట ధర్నా చేపట్టి ఐటీడీఏ కార్యాలయం భవనం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పరిష్కరించాలి ఆదివాసీ ప్రజల సమస్యలు. ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంటిజెంట్ వర్కర్లు కావచ్చు, మరియు అదేవిధంగా కాంట్రాక్టు టీచర్స్ కావచ్చు, అదేవిధంగా ఏఎన్ఎంలు కావచ్చు, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నారు. వీళ్ళు పనిచేయబట్టి 20 ఏళ్ళు అయినా కూడా వీళ్ళకు చాలని జీతాలతోటి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏంటంటే ఈ రోజున ఐటీడీఏ పేరుకే మాత్రం ఉన్నది తప్ప కానీ ఆదివాసులకు మాత్రం శూన్యమే కనిపిస్తుంది. ఈ కొత్త గవర్నమెంట్ కూడా అదే విధంగా ఉన్నది. ఐటీడీఏని పక్షాలను చేస్తానన్నారు కానీ ఈ రోజున ఐటీడీలో మొత్తం కూడా ఆఫీసర్లంతా చాలా చికాకున్నారు. ఎందుకంటే ఈ రోజున ఇది ఏజెన్సీలో మాత్రం ఐటీడీఏలో పూర్తిగా మాత్రం ట్రైబల్సే ఉండాలి కానీ అదర్స్ ఉండి ఈ రోజున సిఆర్టీ నోటిఫికేషన్ ఇది ప్రధానమైన డిమాండ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా ఆదివాసులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనపడతలేదు. ఇట్లనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆదివాసులని